సరే మీరు చెక్కే లెక్క ఏమటి ప్రకారం ప్రభుత్వం ఇచ్చి హామీలు తప్పిపోయి ఉంటే మరి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో వాళ్ళ పార్టీ గెలిచేది కాదు. అక్కడ ఇంకో ఇప్పుడు రెండు ఉప ఎన్నికలు జరిగినాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు కదా. మరి వాళ్ళకే పట్టం కడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అధికారం మాకు ఇచ్చిర్రు, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ 0 ఇచ్చారు, మాకు 8 ఇచ్చారు, 2 ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారు. కాబట్టి ప్రజలు మా పాలనే కావాలనుకుంటారు తప్ప కేసీఆర్ కేటీఆర్ ముఖం చూసే పరిస్థితి లేదంటున్నారు. అంటే గతంలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది ఉప ఎన్నికలలో, అధికారంలోకి వచ్చిందా రాలేదా? నంద్యాలలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఓడిపోయిందా లేదా? జనరల్ ఎలక్షన్స్ వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. ఆ 8వ తారీఖు వరకు కూడా ఏదైతే రిజల్ట్ వచ్చే ముందు నవంబర్ 11 ఎలక్షన్ జరిగితే నవంబర్ 8వ తారీఖు వరకు కూడా అన్ని సర్వేలు బీఆర్ఎస్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కానీ సామ దాన భేద దండోపాయం అంటారు కదా. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ప్రచారం చేశారు, ఓట్లు రాలే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అభివృద్ధి చేస్తామన్నారు, సంక్షేమ పథకాలు అన్నారు. అభివృద్ధి లేకపోతే జరగదు, మమ్మల్ని ఓడిస్తే జరగదన్నాడు, మమ్మల్ని ఓడిస్తే పథకాలు రావన్నాడు, రేషన్ కార్డు కట్టన్నాడు, సన్న బియ్యం ఉషాక్ అన్నాడు. ప్రజలు నమ్మలేదు. ఇక సామధాన భేదదండోపాయం అంటే ఏందిగా? అధికారాన్ని ఉపయోగించుకొని ఒకే రోజు నవంబర్ 11వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ఎలక్షన్లో దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు, రిగ్గింగ్ పాల్పడతా ఉన్నారు. షేక్పేట లాంటి కొన్ని బూతులలో ఇష్టం వచ్చినట్టు దొంగ ఓటర్లు తీసుకెళ్తా ఉన్నారు. ఎల్బీ నగర్ని తీసుకొచ్చి, కార్వాణిని తీసుకొచ్చి ఓట్లు వేపిస్తారని చెప్పేసి 22 సార్లు కంప్లైంట్ చేసి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ సుదర్శన్ రెడ్డి గారికి నిమ్మకు నీరెత్తరే, కనీసం స్పందించరే. అధికారంలో ఉంటే రిగ్గింగ్ సాధ్యమా? నేనేమంటున్నానంటే బ్రదర్, ఇవాళ ఓట్లను ఎట్లా తీసుకొచ్చారు ఒక ఆయన ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో చూసినారు, పత్రికలలో చూసినారు, పేపర్లలో చూసినారు, టీవీలలో చూసినారు. ఒక ఆయన వచ్చి మేము ఇప్పటికే ఓటింగ్ బూత్ దగ్గర పోయినాం, నా ఓటు ఆల్రెడీ వేసిందని అన్న. నా పేరు మా తమ్ముని పేరు సమానం, మా తమ్ముడు వేసిన, మా తమ్ముడు కూడా ఓటుకు రాలని చెప్పేసి మాట్లాడిన పిల్లవాడు. నేనేమంటే ఇవాళ ఓట్లు ఎట్లేసిరో చూసినాం, అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిరో చూసినాం, ఓటుకు ఎన్ని నమ్మిరో చూసినాం. ఇప్పుడు ఏమంటారు కదా, జూబ్లీహిల్స్లో వాళ్ళకు పడ్డటువంటి హారము అది మనీ వ్యవహారం అంటూ, నేను మనీ వ్యవహారం ద్వారా పడ్డ మణిహారం తప్ప దొంగోట్లు వేసిరు, రిగ్గింగ్ జరిగింది, ఇదంతా బాగానే ఉంది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది, నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక వచ్చింది, మరి అప్పుడు బీఆర్ఎస్ అట్లనే చేసి గెలిచిందా? ఎట్లా రిగ్గింగ్ చేసి దొంగోట్లు? నేనేమంటాను బ్రదర్, ఇవాళ నేను ఆరోపణ చేసిన, ఆరోపణ వాస్తవం అవాస్తవం ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తేల్చాలి. ఇలా తేల్చకుండా ఇవాళ ఎవరు చీరలు పంచారు? చీరలు పంచింది ఎవరు? డబ్బులు పంపిణీ చేసింది ఎవరు? ఓటుకు 5,000 ఇచ్చింది ఎవరు? నేనేమంటా బ్రదర్, ఇలా మేము గతంలో చేసినాం అంటున్నారు, గతంలో మేము చేసిన వదిలిపెట్టండి, మేము చేసిన అంటారు కదా. ఇవాళ మీ ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు మంచిగా చేస్తారనే మీకు ఇచ్చింది, మీరు పారదర్శకంగా చేస్తారనే కదా. కానీ అల్టిమేట్ గా జూబ్లీహిల్స్ ప్రజలైతే కేటీఆర్ గారి సందేశాన్ని వినలేదు కదా. ఏమని కారు కావాలా, బుల్డోజర్ కావాలా మీరు తెలుసుకోవాలన్నారు. అల్టిమేట్ గా వాళ్ళు బుల్డోజర్ వైపు నిలబడరు కదా. మరి ఇప్పుడు 75,000 మంది పాల్గొన్నారు కదా. 75,000 ఓట్లు బీఆర్ఎస్ కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీని నీ బుల్డోజర్ రాజాన్ని వ్యతిరేకించినట్టే కదా. మీరేమనుకుంటు 99,000 ఓట్లని నువ్వు చూస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ 99,000 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ 75,000 ఓట్లు. అంటే మిగతా 75,000 ఓట్ల సంబంధించినటువంటి ఓటర్స్ జూబ్లీహిల్స్ లో నీ హైడ్రాని వ్యతిరేకించిర్రు. నువ్వు ఇయ్యని సంక్షేమ పథకాలను ఏదైతే బాకీ ఉన్నావో వాటిని రావాలని చెప్పిర్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి హైడ్రా విధ్వంసాన్ని వ్యతిరేకించిర్రు. రేవంత్ రెడ్డి పాలన వ్యతిరేకం ఉన్నట్టు 75,000 మంది బీఆర్ఎస్ ఓటేసిరంటే అదెందుకు చెప్తలేరు మీరు అంటున్నారు. ఏమంటుంటే ఏదో గెలిచినమైనటువంటి సంతృప్తి తప్ప ముందున్న ముసళ్ళ పండుగ సిద్ధం కావని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ 100% బ్రదర్ ప్రజా తీర్పుని శిరస్సా వహిస్తాం. ప్రజలలో ప్రజాస్వామ్యంలో మీరు గెలిస్తే దానికి మేము తప్పు పడట్లే. కానీ ఆ గెలుపు ఎట్లా వచ్చిందని ఆలోచన చేయి. 8వ తారీఖు వరకు మా సైడ్గా ఉన్నటువంటి ప్రజలు 9, 10, 11వ తారీఖుల వరకు మీ వైపు ఎట తిప్పుకుర్రో మేము దాని గురించి మాట్లాడడం. ప్రజలు దాన్ని చూసినారు. అయినా కూడా డెమోక్రసీని నమ్మేవాళ్ళుగా డెఫినెట్గా మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు హామీ ఇచ్చారు కదా. హైటెన్షన్ వైర్ తీసేస్తామన్నారు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండిస్తామన్నారు. అవన్నీ అమలయ్యే వరకు ప్రతిపక్షంగా సుమారు 75,000 ఓట్లు సాధించిన పార్టీగా, 38% ఓట్లు సాధించిన పార్టీగా ఇవాళ రేపు ప్రతిపక్షం కాంగ్రెస్కి, అధికార పక్షానికి బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ అని చెప్పి చాటి చెప్పినటువంటి జూబ్లీహిల్స్ ఓటర్ల సాక్షిగా ప్రజల కోసమే పనిచేస్తాం.
ప్రతిపక్షంగా పనిచేస్తాం. ప్రజల మనసుని ఇంకా చూరగొనేటట్టు, ఇంకా మేము ఇంకా ఏమైనా మార్పులుంటే చేసుకొని, ఇంకేమైనా తప్పులుంటే సరిదిద్దుకొని, ఇంకా విమర్శ ఆత్మవిమర్శలు చేసుకొని డెఫినెట్గా వచ్చేసారి అధికారంలో రావడం కోసం మా ప్రయత్నం కొనసాగుతుంది. 2, ఈ పాలక పక్షం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మా పాత్ర ఉంటుందని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మందు వంచిందా, మద్యం వంచిందా ఇవన్నీ పక్కన పెడితే, అసలు కాంగ్రెస్ ఇవన్నీ వంచిందని పక్కన పెడితే, బీఆర్ఎస్ గల ఓటమికి గల కారణాలు ఏందనేది అసలు నెమరు వేసుకుంటున్నారా? ఏమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా? 100%. ఒక రాజకీయ పార్టీగా కొన్ని మీడియా ముందు చెప్పలేము, అన్ని టీవీల ముందు చెప్పలేము. డెఫినెట్గా పోస్ట్ మార్టం ఉంటుంది. ఏం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ఓటర్లకు మనం చేరువగాలేకపోయినాం, ఎక్కడ మనం వెనకబడ్డాం అనే అంశాలు ఉంటవి. 8వ తారీఖు వరకు ముందుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ 9, 10, 11 తారీఖు ఎందుకు వెనకబడ్డాం మనం? ఎందుకు గెలుపు దిశగా, అంటే గెలుపు వస్తుందని చెప్పేసి అన్ని అవకాశాలు మనకే ఉంటాయని చెప్పేసి సబ్బండ వర్గాల ప్రజలు అనుకున్నప్పుడు ఎందుకు మనం గెలుపు అనే దాన్ని అందుకోలేకపోయిన అంశం ఉంటుంది కదా. డెఫినెట్గా ప్రతి ఎన్నిక, అసెంబ్లీ ఎన్నికలప్పుడు సమీక్ష జరిగింది, పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు సమీక్ష జరిగింది, ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా సమీక్ష జరుగుతుంది. చాలా మంది మీలాంటి కాంగ్రెస్ అవతల కాంగ్రెస్ వ్యక్తులు అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు షెడ్డికి పోయింది, 2-3 ఉప ఎన్నికల్లో మేమే గెలిచినాం, ఎంపీ ఎన్నికల్లో మేము, అసలు రేపు వచ్చే స్థానిక సంస్థలలో కూడా వాళ్ళకు డిపాజిట్లు రావు, అయిపోయింది వాళ్ళ పని అంటున్నారు. నిన్న మొన్న ఏదో కారు ఊరేగింపు కూడా చేసి రాళ్ళు జేసీబీ ఏలాడదీసి. ఎట్లా చూస్తారు? 14లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్నారు, 18లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్నారు, 23లో అధికారంలోకి వచ్చిందా లేదా? రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇదే బీఆర్ఎస్ని అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీహార్లో 35 సంవత్సరాలు, అక్కడ 35 సంవత్సరాలు డబుల్ డిజిట్ దాటక, ఎమ్మెల్యే డబుల్ డిజిట్ దాటక 35 సంవత్సరాలు అవుతుంది అధికారంలో లేక బీహార్లో. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఒప్పుకుంటారా కాంగ్రెస్ పార్టీ నాయకులు? రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి. రాజకీయాల్లో ఒకసారి అదే ఆర్జేడీకి 20% ఓట్లు వచ్చినాయి, కానీ 25 సీట్లే వచ్చినాయి. అదే బీజేపీకి 19% ఓట్లే వచ్చినాయి, కానీ 89 స్థానాలు వచ్చినాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఓటింగ్ పర్సెంట్ మంచిగా ఉండి ఫలితం నెగిటివ్ వస్తుంది, కొన్నిసార్లు ఓటింగ్ పర్సెంట్ తక్కువ ఉండి ఫలితం పాజిటివ్ వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఓటమి, కొన్నిసార్లు గెలిపోయినంత మాత్రం ఒక రాజకీయ పార్టీని అప్పుడే కథమైనట్టు అంచనా వేస్తే అది చదువుకున్న వాడి లక్షణం కాదు, విశ్లేషకుడి లక్షణం కాదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటే వాళ్ళకు ఆనందం ఉంది, బీఆర్ఎస్ అయితేనే మాకు బలమైన ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ మీద మైండ్ గేమ్ ఆడితే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఒక భావనను చొప్పిస్తే, కారు పని అయిపోయింది అనే భావనను చొప్పిస్తే మనం ఇంకొక 5 సంవత్సరాలు అధికారంలోకి ఉండొచ్చు అనే భావన తప్ప అవకాశం ఉందా నెక్స్ట్ టైం కాంగ్రెస్ ఉండే అనే ఆలోచన కోసమే, ఆ ఆనందం కోసమే, ఆ తాత్కాలిక ఆనందం కోసమే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటారు తప్ప ఇలా బలమైన ప్రతిపక్షం ఎవరు అంటే జూబ్లీహిల్స్ ప్రజలు నిరూపించారు కదా. బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్కి ఎవరు అంటే ఎవరు నిరూపించారు? బీజేపీకి వేసిరా ఓట్లు. మేము కూడా చెప్తుంది, బీజేపీ కూడా ప్రతిపక్షం అంటది. 17,000 ఓట్లు వచ్చినాయి. 75,000 వచ్చిన వాళ్ళు ప్రతిపక్షమా, 17,000 వచ్చిన వాళ్ళు ప్రతిపక్షమా? కాబట్టి బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ. రేపు డెఫినెట్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ల సమీక్ష, గతంలో వచ్చిన సమీక్షల ఆధారంగా రేపు 2028లో ఎట్లా మేము అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో భాగంగా ప్రజలకు మేము ఏం చేయాలి. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు? ఆదిలాబాద్లో ఉన్నాడు. ఇవాళ ఓడిపోయిన నుంచి ప్రజల్లో ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. కృష్ణా జలాల మీద ఆందోళన చేసింది బీఆర్ఎస్. అదేవిధంగా రైతు రుణమాఫీ కావట్లేదంటే ఆందోళన చేసింది బీఆర్ఎస్. హైదరాబాద్లో పేదవాడి గుడిసె కూలుతుందంటే ఆందోళన చేసింది బీఆర్ఎస్. అదే ఆందోళన చేస్తూ ఉంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్వాయ్ మీద దాడి జరిగింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద. రుణమాఫీ కాలేదని మేము ఆందోళన చేస్తే క్యాంప్ కార్యాలయం హరీష్ రావు మీద దాడి చేసింది ఈ అధికార పక్షం. ఇవాళ రుణమాఫీ మీద కొట్లాడింది మేము, కృష్ణా జలాల మీద కొట్లాడింది మేము, రైతు సంబంధించినట్టు బంధు ఎందుకు ఎత్తలేని కొట్లాడింది మేము, తులం బంగారం మీద కొట్లాడింది మేము, ఆటో కార్మికులకు 12,000 ఎందుకు ఇస్తలేని కొట్లాడింది మేము, అదేవిధంగా మహిళలకు ఎందుకు 2,500 ఇస్తలేని కొట్లాడుతుంది మేము. ఇవాళ ఈ రాష్ట్రంలో పత్తి రైతులు 50 లక్షల మంది పత్తి రైతులు పత్తి అమ్ముకోక అన్నమో రామచంద్ర అని చెప్పేసి అన్నదాత ఏడుస్తుంటే, అన్నమో రామచంద్ర మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అన్నదాత ఏడుస్తుంటే 50 లక్షల మంది పత్తి రైతుల కోసం ఆదిలాబాదు పర్యటన చేసి ఆదిలాబాదులో ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందు
ధర్నా చేస్తుంది మా పార్టీ ఎవరు కేటీఆర్. పోరాడుతురు, విరోచితంగా పోరాడుతురు, కానీ ఫలితాలు లేవు కదా మరి. అసలు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తలేదు కదా. దూదిమెట్ట బాలయ్య యాదవ్ కూడా కొట్లాడుతా ఉన్నాడు. అవును. దూదిమెట్ట బాలయ్య యాదవ్ కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు. ప్రజాప్రతినిధి కాకపోతే నా కొట్లాట శూన్యం అంటున్నాను నేను. గుడ్డు ఒక కోడి పిల్లగా బయటకు రావాలంటే 21 రోజులు జరిగే ఏ చర్యలు ఉందో అది బయటికి కనపడవు. ఇవాళ మేము చేస్తున్న చర్యలు కూడా మీకు కనపడతలే. ఒకవేళ బయటికి కనపడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ కప్పించుకోవడం కోసం ఏం చేస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు. కథమైందని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా గుడ్డులో ఏ చర్యలు అయితే 21 రోజులు జరిగి గుడ్డు కోడిపిల్లగా బయటకు వస్తుందో 2028లో ప్రజల కోసం పనిచేసిన ఈ చర్యలన్నీ ప్రజల రక్షణ కోసం ఉండటం ప్రతిపక్ష పార్టీగా రేపు 28లో అధికారం దిశగా మమ్మల్ని తీసుకెళ్తుంది.